నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఒక చిన్న పాపకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని ఖర్చు 16 కోట్లు. ఈ ఇంజెక్షన్ ఇస్తేనే ఆ పాప బతుకుద్ది. ఆ పాప వయసు 14 నెలలు. ఈ 16 కోట్లు ఆ తల్లిదండ్రుల తాహతకు మించిన ఖర్చు. జీవితకాలం కష్టపడినా అందులో పావంతు కూడా సంపాదించలేని పరిస్థితి. మరి ఆ పాప ప్రాణాలు కాపాడింది ఎవరు? ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా మానవత్వం అనేది మిగిలే ఉంది. ప్రాణం కన్నా విలువైనది డబ్బు కాదు అని ఈరోజు అందరూ కలిసి ఐక్యమత్యంగా నిరూపించారు. ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే ఒక చిన్న పాపని కాపాడటం కోసం ఈ రోజు ఇంతమంది కదలొస్తారని ఎవరు అనుకోలే. ఈ సంఘటన ఇంకా మానవత్వం బతికే ఉంది అని చెప్పడానికి నిదర్శనం. ఇటు ప్రభుత్వం కూడా స్పందించిన తీరు, అంటే 6 కోట్లు ఇస్తాను, తర్వాత పాప ట్రీట్మెంట్ కోసం బయటకు వచ్చి క్షేమంగా ఉండే అంత వరకు కూడా ఆ బాధ్యత మేమే తీసుకుంటాము అన్న చెప్పిన తీరు కూడా ఈరోజు ప్రభుత్వం మీద కూడా నమ్మకం కుదిరింది. అంటే మాకేమైనా ప్రభుత్వం వస్తుంది అని ప్రతి పేదవాడికి ఒక హామీగా అయింది. ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ ని? అంటే ప్రార్థించే పెదవులే కాదు, సాయం చేసే చేతులు నావి అన్నారా లోకేష్? అంటే ఇప్పుడు మంత్రిగా లోకేష్, ఒక నాయకుడిగా లోకేష్ ఏ విధంగా బాధితులకి అండగా ఉంటున్నాడు? ఆపద్ బంధుగా మారాడు. అంటే ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవడమే ఇవాళ మానవత్వం అంటే అదే కదా. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం ఏదంటారు, ఏదో పాట. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, ఎప్పుడు ఎవరు లొకేషన్ ట్యాగ్ చేస్తూ చిన్న ట్వీట్ పెట్టినా, మెయిల్ చేసినా వాటిని స్పందిస్తున్నటువంటి విధానం, ఒక పాలకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి, మరి ఒక మోడల్గా లోకేష్. గతంలో మనం చూసాం, గల్ఫ్లో చిక్కుపోయాం, ఏది వాళ్ళ మమ్మల్ని మోసం చేశారు, అక్కడ ఏజెంట్లు తీసుకొచ్చారు, ఇక్కడ నా డబ్బులు అయిపోయాయి, తినడానికి తిండి లేదు అంటూ సెల్ఫీ వీడియోలు కొంతమంది చేశారు. ప్రతి వీడియోకి ఆయన స్పందించటం. అంటే లొకేషన్ ట్యాగ్ చేసినా చేయకపోయినా మీడియాలో వచ్చినా కూడా స్పందించి వాళ్ళని మళ్ళీ స్వస్థలానికి చేర్చడం తన బాధ్యతగా తీసుకుంటూ. అంటే ఇప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధి అంటే మరి అదే కదా. ప్రజలకి ప్రతినిధిగా నువ్వు ఎప్పుడు ఎదగగలవు, ఎప్పుడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోగలవు అంటే ఇట్లాంటి చర్యల ద్వారా. మనం చూసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ దాంతోపాటు లోకేష్కి ట్యాగ్ చేస్తున్నారు. అవును సార్, ఇలాంటి సంఘటనలు చాలా చూసాం. వైసీపీ వాళ్ళు కదా అని చెప్పి అతను వదిలేయకుండా వాళ్ళకు కూడా స్పందిస్తున్న విధానం. అతను ఎవరో భాస్కర్ రావు అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయినా కూడా మరి లొకేషన్ ట్యాగ్ చేయగానే మా ఆఫీస్ మీతో కోఆర్డినేట్ చేసుకుంటుంది, మీకు మేము అండగా ఉంటామంటూ దానికి రిప్లై ఇవ్వడం. వెంటనే లోకేష్ ఆఫీస్ మరి దాన్ని స్పందించి ఆ భాస్కర్ రావుకి హెల్ప్ చేయటం. లేదు, మొన్న అసలు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఎవరో చనిపోయారు. అయ్యో అవును, విజయవాడ జోగి రమేష్ పరామర్శకి ఇతను వెళ్తూ ఆ సందర్భంగా అక్కడ ఎవరో ఆ పార్టీ చిట్యాల గ్రామ సర్పంచ్ ఎవరో గుండెపోటుతో చనిపోయాడు. అతను జగన్కి ట్వీట్ చేస్తూ జగన్తో పాటు లోకేష్ కూడా ట్వీట్ చేశాడు, ట్యాగ్ చేశాడు. ఇంకెందుకు వచ్చిన గోవాలనుకున్నాడో ఏమో జగన్మోహన్ రెడ్డి. ఈ లెక్కన మా వాళ్ళందరూ కూడా లోకేషే సహాయం చేసేటట్టున్నాడు, ఈ పడే ఓట్లు కూడా నాకు పడవనుకున్నాడో ఏమో. ఒక 2.5 లక్షలు ఏమో జగన్ కూడా ప్రకటించాడు. అంటే జగన్ చేత కూడా సహాయం చేయించేటట్టుగా లోకేష్ సహాయపడుతున్న విధానం. ఇది కదా స్ఫూర్తి అంటే, ఇన్స్పిరేషన్ అంటే. సమాజంలో ఇవాళ ఏంటి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఏదో చిరంజీవి సినిమా ఏదో ఉందమ్మా, ఏది నువ్వు ఒకళ్ళకి సహాయం చేస్తే ముగ్గురికి సహాయం చేయటం, మళ్ళా ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సహాయం చేయటం. ఈ విధంగా ఒక చైన్ రియాక్షన్ లాగా ఒక మంచి మెసేజ్ కాలింగ్ సినిమాలో చిరంజీవి చివరికి మళ్ళీ ఆ సాయం అలా 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 వెళ్తూ ఆ చైన్ రియాక్షన్, చిరంజీవికే ఆ సహాయం అవసరమైనప్పుడు ఆ హీరోకి సహాయపడటం అంటే సామాజిక బాధ్యత. నిజం సార్, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా చూడాలి.
మన సుప్రీంకోర్టు కూడా ఒక చట్టం చేసింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి పరిశ్రమ, ప్రతి కంపెనీ మీకు వచ్చేటువంటి లాభాల్లో 2% ఇవాళ మీ సమాజ సేవ కోసం వినియోగించాలంటూ ఒక చట్టం చేసింది. మొత్తం దగ్గర ఆ ఫండే విపరీతంగా వచ్చింది. వీటన్నిటికీ మనం ఆద్యుడిగా ఎవరు చూడాలి? ఎన్టీఆర్ని చూడాలి. ఒక కళాకారుడిగా తన బాధ్యతగా తీసుకున్నాడు. ఏది? కళాకారుడి బాధ్యత కేవలం కళ మాత్రమే కాదు, సమాజ సేవ అని ఒక ప్రబోధం. ఆ రోజు ఎన్టీఆర్ అన్నారు, నీకు ఎప్పుడు ఎక్కడ ఉప్పెన వచ్చినా, క్షామం వచ్చినా మొత్తం సినీ కళాకారులందరితో ప్రదర్శనలు ఇప్పించి జోలెబట్టి విరాళాలు సేకరించి, ఇప్పుడు దివిసీమ తుఫాన్, ఆ రోజు మరి ఎన్టీఆర్ అన్నారు అసలు వీళ్ళందరినీ తీసుకుని సినీ ఫీల్డ్ వాళ్ళే ప్రదర్శనలు ఇస్తూ, అంటే ఒకటి దానివల్ల వాళ్ళు సేకరించిన విరాళాలు ఎంత అనేది కాదు, వాళ్ళు ప్రదర్శించిన స్ఫూర్తి ఎంత. వాళ్ళకి ఏది బాధితులకు అండగా ఉంటే అమ్మా బాధల్లో జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్ళి అక్షంతలు వేసి నువ్వు ఆశీర్వదించినా వాళ్ళు మర్చిపోతారు, అది కాదు. కానీ అదే కుటుంబం కనుక బాధలో ఉంటే ఎవరన్నా వచ్చి కనుక అండగా నిలబడితే జీవితాంతం కృతజ్ఞతగా ఉంటారనమాట. ఇవాళ పోలీస్ రక్షణ నిధికి ఎన్టీఆర్ అప్పుడు ఒక ఫండ్ ఇచ్చాడు. అది ఇవాళ ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అనే పేరుతో ఇప్పటికీ ఉంటుంది. ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం దగ్గర. అదే కాదు, రాయలసీమ క్షామం అసలు చరిత్ర ఎరుగని కరువు అనమాట, డొక్కల కరువు అంటారు. పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడుతుంటాడు. అలాంటి రాయలసీమ కరువు అప్పుడు కూడా వీళ్ళు ఒక నిధి తయారు చేశారు, జోలెపట్టి విరాళాలు సేకరించి. అంటే సామాజిక బాధ్యత. అతను అసలు తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు? ఆయన ఇచ్చిన స్లోగన్ అదే, వాళ్ళ యొక్క మూల సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అంటే ఇది ఎక్కడి నుంచో పుట్టలేదమ్మా. రామకృష్ణ పరమహంస లేకపోతే స్వామి వివేకానంద వాళ్ళు చెప్పిందే. ఏంటి? మానవ సేవే మాధవ సేవ. దాన్ని మార్చాడు ఎన్టీఆర్. ఏమన్నాడు? దీన్ని ఒక టెంపుల్ అన్నాడు. సొసైటీ అనేది ఒక టెంపుల్గా, పీపుల్ అందరూ వాళ్ళే ఇవాళ గాడ్స్. అంటే ఏంటి? వాళ్ళ దేవుళ్ళు అయ్యా, నిన్ను ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు లోకేష్ ఈరోజు చేస్తున్న సేవ ఏ సేవ? మానవ సేవ అంటావా, మాధవ సేవ అంటావా? సార్ అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సాయం లక్షల్లో సార్, 2 లక్షలు 3 లక్షలు మహిత 1 కోటి. ఈ పాప 16 కోట్లకి ప్రజలు 10 కోట్లు ఇవ్వడం ఏంటి? మిగిలిన 6 కోట్లు వాస్తవానికి ఇంజెక్షన్ 16 కోట్లైనా హాస్పిటల్ బిల్స్ ఉంటాయి, బిడ్డను చూసుకోవడానికి అయ్యే ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది అంటే అదనపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది కదా ఆశ్చర్యం. అంటే మీరు చెప్పింది ఆ కర్నూలు బాలిక ఎంత ఒక సంవత్సరం ఉందనుకుంటా వయసు, 11 నెలలో 12 నెలలో. మరి ఆ పునర్వికశ్రీ మరి 16 కోట్లు ఆ కుటుంబం మొబైల్ చేయటం చాలా కష్టం. అట్లాంటిది క్రౌడ్ ఫండింగ్. మొత్తం ఆ క్రౌడ్ని అభినందించాలి. ఏది? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మాస్ మొబైల్ అయింది. వాళ్ళందరూ కూడా 10 కోట్లు విరాళాలు ఇవ్వగలిగారంటే అసలు ప్రధానమంత్రి కూడా స్పందించారు. ఆయన పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయన 50 లక్షలు ఎంత ఇచ్చినట్టు. మరి ఇప్పుడు ఇక మిగతా బాధ్యత లోకేష్ తీసుకున్న 6 కోట్లు మీరు ఇంకెక్కడ ఎతకాల్సిన పని లేదు, నేనే సమకూరుస్తానంటూ అతను ఇచ్చినటువంటి హామీ. వాళ్ళ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. ఎవరు? ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు, ఆమె ఎవరు? మేడం భువనేశ్వరి గారు. వాళ్ళేంటి? వాళ్ళు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టి, తలసేమియా బాధితులు ఎంత మంది వస్తుంటారు సార్ అక్కడికి, రక్తదానం పిల్లలు, లేకపోతే ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం, ఎవరు? బాలకృష్ణ చైర్మన్గా మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఎందుకంటే వాళ్ళమ్మ క్యాన్సర్కి చనిపోయింది, రామారావు మిస్సెస్. మరి అట్లాంటి పరిస్థితి ఏ మహిళకు రాకూడదంటూ వాళ్ళు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళది దేశంలోనే మరి నంబర్ 1 ప్లేస్కి వచ్చిందంటే అది మరి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. నాకు తెలుసమ్మా దగ్గర ఒక 20 లక్షల మందిని ఆదుకున్నారు. ఏది? ఈ 20 ఏళ్లలో ఇప్పుడు 25 ఏళ్ళు ఏమవుతుంది అది పెట్టి, మరి నాకు తెలుసు ఒక 20 కోట్లు విలువైనటువంటి మందులు ఉచితంగా ఇచ్చారు. అంటే ఒక 20,000 మెడికల్ క్యాంపులు పెట్టారు.
ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సమ్మక్క సారక్క అదేదో జాతర జరుగుతూ ఉంటుంది అప్పుడు కానీ. అంటే ఇవాళ మనం అంటుంది అదే, ఏది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే పదం, ఆ వాక్యం పెదవులకే పరిమితం చేయకూడదు. ఆచరణలో ఇవాళ ట్రస్ట్ చైర్పర్సన్గా మరి ఎవరు, భువనేశ్వరి మేడం, లేదా బ్రహ్మణి, ఇటు లోకేష్, ఇవాళ వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టారు. వీళ్ళు కూడా ఎవరు, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఏం చేశారమ్మా? అసలు ఏమన్నా దాని నుంచి ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ చూసావా? ఈ సహాయం చేసాం, ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాం, ఈ విద్యార్థులను ఆదుకున్నాం అంటే ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఇస్తాను ట్రస్ట్ ద్వారా అన్నారు ఇప్పుడుకొచ్చి పిలువలో. అసలు ఎందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించాడంట రాష్ట్రానికి. ఏది అదేదో బుగ్గవాగా, అది అక్కడ బుడమేరు బెజవాడ అసలు మునిగిపోయింది. ఇంకెవలేదు సార్. అరే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే మంత్రులు అందరూ ఇంటింటికి వెళ్ళి ఆదుకున్న తీరు అసలు నిజంగా రోరింగ్. ఏంటి అసలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఒక టైంలో. అంటే ఒక విధంగా అనిపిస్తుంది ఏంటంటే, జరుగుతున్న మార్పుల ప్రకారం చూస్తే సాయం చేయడానికి ఎవడో రాడు, మనకి మనం సాయం చేసుకోవాలన్న ఒక మంచి కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఒకటి అర్థమవుతుంది సార్. అదే కాదు, ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్డు సైడ్ వెంటనే మంత్రులు వాళ్ళు ఆగిపోయి ఆ బాధితుల్ని వాళ్ళ వెహికల్స్లో పంపించడం సకాలంలో, ఎందుకంటే అవి గోల్డెన్ అవర్స్, సకాలంలో వాళ్ళకి వైద్య చికిత్స అందేటట్లుగా చూడటం. ఇప్పుడు మంత్రి అనిత కావచ్చు, మంత్రి సబిత కావచ్చు, మనం ఇలాంటి వార్తలు పేపర్లో పబ్లిష్ అయినా, మీడియాలో వచ్చినా ఆ ప్రజల్లోకి ఎటువంటి సందేశం వెళుతుంది? మనం కూడా సాయం చేయాలి. ఇది కదా ప్రతినిధి, వీళ్ళు కదా నాయకులు అనేటువంటిది. తద్వారా వీళ్ళు ఇంకా ప్రజాభిమానం పొందుతారు, మళ్ళా గెలుపు కది దోహదపడేటువంటి అంశాలు. అంటే ఎవరైతే జనంలో ఉంటారో, జనానికి అందుబాటులో ఉంటారో, బాధల్లో మరి అండగా నిలబడతారో వాళ్ళే నిజమైన నాయకులు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.